మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. సంక్షేమ పథకాల అమలులు, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేసి మహిళా సాధికారతకు పాటుపడుతోంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటికే 7,000 కోట్ల వరకు ఆర్థిక లబ్ధి చేకూర్చిన రేవంత్ సర్కార్ మహిళలు ఆత్మగౌరవంతో ప్రయాణించేలా చర్యలు చేపట్టింది. గృహలక్ష్మి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 13% కేంద్రాలను పొదుపు సంఘాలకే కేటాయించింది. తద్వారా 85 కోట్ల కమిషన్ను పొదుపు సంఘాలు అందుకోగలిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ బాధ్యతలను, స్కూల్ యూనిఫామ్ తయారీ బాధ్యతలను పొదుపు సంఘాలకు అప్పగించింది సర్కార్. 35,000 కోట్ల వడ్డీ లేని రుణాలను పొదుపు సంఘాలకు ఇచ్చి మహిళలు ఆర్థికంగా బలపడేలా చర్యలు చేపట్టింది. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర పచ్చగ బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు ఆసక్తి ఉన్న పొదుపు సంఘాలతో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయించింది. ఖమ్మం జిల్లాలోని మహిళా మార్టిందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. పొదుపు సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుపుతోంది. తద్వారా నెలకు 60,000 మేర లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే 2 పెట్రోల్ బంకులు కేటాయించిన రేవంత్ సర్కార్ తాజాగా 40 పెట్రోల్ బంకులను పొదుపు సంఘాలకు కేటాయించింది. ఇందుకు ఇంధన కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల నిధులను మహిళల బ్యాంకు ఖాతాలకే జమ చేయడంతో పాటు పొదుపు సంఘాల సభ్యులకు బీమా సౌకర్యం కల్పించింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలోనూ మహిళలను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. మొత్తం మీద గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా శరవేగంగా అడుగులు వేస్తోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం.